ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. కీర్తన గ్రంథం 34 అధ్యాయము 1వ వచనము. పరలోక ఖజానాలను తెరిచే తాళపు చెవులు రెండున్నాయి. మొదటిది స్తుతి, రెండవది ప్రార్థన. అవి పరలోక ద్వారాలను తెరిచి ఆశీర్వాదపు జల్లులను భూమి మీద కురిపింపచేస్తాయి. ఆహా, స్తుతి ప్రార్థనల శక్తి ఎంత గొప్పది! అంతేకాదు, అవి ఎంతటి బలమైన చెరసాల ద్వారాలనైనా సులభంగా తెరుస్తాయి. అందులో మగ్గుతున్న ఖైదీలకు స్వేచ్ఛనిస్తాయి. అవి పేతురుకు, పౌలు, శీలలకు ఏం చేశాయో దాన్ని మనకి కూడా చేయగలవు. అవి ఎలాంటి బంధకాలైనా సరే, అవి ఎలాంటి చెరసాలలైనా సరే, స్తుతి గీతికలు పాడకుండా సాతానుడిచి నోరు మూయబడి చింతను నెత్తిన వేసుకుని కూర్చునే క్రైస్తవుడి కంటే దౌర్భాగ్యపు ఖైదీ ఈ లోకంలో ఎవడుంటాడు? స్తుతి గానాలు చేయడం, ఎలుగెత్తి ప్రార్థించడం అనేవి క్రైస్తవుడి చెరసాల తలుపులు పగలగొడతాయి. అతడి సంఖ్యలను తెంచివేస్తాయి. అతడిలోని కారు చీకట్లను తొలగించి వేస్తాయి. అతడికి స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రకటిస్తాయి. దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి అనే మాట ఈ లోకానికి వెర్రిగా అనిపిస్తుంది. కానీ నాలో నివసించేది క్రీస్తే అని చెప్పే పరదేశకు సంబంధించిన క్రైస్తవుడికి మాత్రం ఆదరణను, ఆనందాన్ని కలిగిస్తుంది. చెడుకి, కీడుకి కూడా కృతజ్ఞతలు చెల్లించే విషయం మనకు లోతుగా అర్థం కాకపోవచ్చు. కానీ వాటి కోసం స్తుతులు చెల్లించడం అంటే అనుభవపూర్వకంగా వాటిని చేయించడమే. దురదృష్టకరమైనవిగా మనం తలంచే సంభవాలన్నీ మనకు ఆశీర్వాదకరమైనవి. అవన్నీ కూడా మనల్ని క్రీస్తు సుందర స్వారూప్యంలోకి మార్చే క్రమశిక్షణ ప్రక్రియలే. మనుషులకు ఆమోదయోగ్యం కాని వాటిని మనం ఆమోదయోగ్యమైనవిగా స్వీకరించినప్పుడు, వాటి కొరకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అవి మనకు అసాధారణమైన మంచి నడవడికను నేర్పిస్తాయి. అలా చేసినప్పుడు మన జీవితాల్లో ఎంతటి పెనుమార్పు వస్తుందో. ఇప్పుడు ప్రభువునందు నిద్రించిన ఒకప్పటి స్కాట్లాండ్ అందబోధకుడు జార్జ్ మ్యాథ్సన్ ఇలా ప్రార్థించారు: దేవా, నా రోజాల కోసం నీకు వేవేల కృతజ్ఞతలు చెల్లించాను. కానీ నా ముళ్ళ కోసం ఒక్కసారి కూడా నీకు కృతజ్ఞతలు చెల్లించలేదు. రానున్న లోకంలో నేను పొందనైన బహుమానాల కోసం ఎదురు చూస్తూ వాటి విషయం ఆనందిస్తున్నానే తప్ప ప్రస్తుత నా సిలువలో నేను అతిశయించి ఆనందించడం లేదే. అయ్యో, నేనెంతటి దౌర్భాగ్యుడను! నా సిలువలో అతిశయించి ఆనందించడం నాకు నేర్పించు ప్రభు. నా ముళ్ళు విలువ నాకు తెలియచేయి. కఠిన శిలలతోనూ కరుకు రాళ్లతోనూ నిండి ఉన్న శ్రమ మార్గం గుండానే నేను నీ వద్దకు ఎక్కి రాగలనని నేను గ్రహించేలా చెయ్యి. నా ధనస్సును తయారు చేసేది నా కన్నీళ్లేనని నేను తెలుసుకునేలా చెయ్యి. నా శ్రమ సమయాలే నన్ను పరదేశ మార్గంలో నడిపించే సువర్ణ సోపాలన్న గ్రహింపును నాకివ్వు. గాఢాంధకారపు రాత్రిలే పగటి వెలుగులకు ద్వారాలన్న అవగాహన నాలో కలిగించు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.